జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ 20% VA డిసెంబర్ 14 నుండి 22 వరకు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. డిసెంబర్లో మన తెలుగు ఇండస్ట్రీకి బాగా గుర్తుండిపోయే ఒక మంత్గా కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే బాహుబలి 2 తర్వాత మన ఇండియన్ సినిమా మెయిన్గా చెప్పుకోవాలంటే మన తెలుగు సినిమా స్టాండర్డ్స్ అనేది కూడా మారిపోయింది. మరి ఆ రికార్డులను బ్రేక్ చేస్తూ ప్రపంచంలో ఏ రికార్డులు అయితే మన తెలుగు సినిమాకి కానీ లేకపోతే మన ఇండియన్ సినిమాకు ఉన్నాయో ఆ రికార్డులు అనేది కూడా కంప్లీట్గా పుష్ప 2 చెరిపేసింది. అండ్ తర్వాత ఇప్పుడు రాబోయే సినిమాల మీద ఈ పుష్ప 2 యొక్క ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది? ఈ ఇండియన్ మార్కెట్ కాస్త గ్లోబల్ మార్కెట్గా అయిపోయింది మన తెలుగు సినిమా. సో ఇప్పుడు ఈ ప్రభావం అనేది కూడా బడ్జెట్ మీద కానీ ప్రొడ్యూసర్ల మైండ్ సెట్ మీద కానీ మేకింగ్ విషయంలో ఎలాంటి మార్పులు అనేది తీసుకొని వస్తుంది అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. దీని గురించి మనం మాట్లాడుకోవడానికి ఈరోజు మనతో పాటు కూడా ఫిల్మ్ క్రిటిక్ మరియు సీనియర్ జర్నలిస్ట్ అయిన ధీరజ్ అప్పాజీ గారు మనతో పాటు ఉన్నారు. మరి సార్ అని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే చాణక్య. సార్, మన పుష్ప 2 తర్వాత సో అందరూ హ్యాపీగా ఉన్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఆ రికార్డులు అన్ని జరిగాయి అని చెప్పేసి ఒక తెలుగు సినిమా ప్రేమికుడిగా అందరూ అనుకుంటున్నారు. కాకపోతే నెక్స్ట్ ఫిలిమ్స్ తీసే వాళ్ళకు మాత్రం కత్తి మీద సాములా మారిపోతుంది. వాళ్ళ మైండ్ సెట్ అనేది కూడా కంప్లీట్ చేంజ్ అయిపోతుంది. ఈ చేంజ్ ఓవర్ అనేది కూడా సో మన తెలుగు ఇండస్ట్రీ మీద ఎలా ఉండబోతుంది? అంటే ఖచ్చితంగా ఇది ఒక గేమ్ చేంజర్ లాంటిది పుష్ప 2 అనేది. అంటే అంచనాలను మించి పర్ఫామ్ చేస్తుంది. పర్టికులర్గా ఒక హిందీ వెర్షన్లోనే దాదాపుగా ఇప్పుడు 600 కోట్లు పైన కలెక్ట్ చేసింది. ఇంకొక 200 కోట్లు సునాయాసంగా వసూలు చేస్తానే అంచనాలు వెలువడుతున్నాయి. అంటే ఒక్క హిందీ వెర్షనే 800 కోట్లు. అంటే నాకు తెలిసి ఇది ఈజీగా 2000 కోట్ల క్లబ్లోకి చేరుతుంది. కాబట్టి ఇది చాలా ఒక మంచి పరిణామం. అంటే మన తెలుగు సినిమాకి సంబంధించినంత వరకు ఇది ఒక గొప్ప మలుపు అని చెప్పొచ్చు. అంటే ఉదాహరణకి ఈ తెలుగు సినిమా రంగంలో ఇటీవల కాలంలో చోటు చేసుకున్న ఇవన్నీ అంటే 2024కి ఇంకా త్వరలో మనం వీడ్కోలు పలకబోతున్న దీంట్లో జరుగుతున్న వరుస పరిణామాలు కొంచెం దురదృష్టకరమైనవి జరుగుతున్నాయి. వాటిని పక్కన పెడితే 2024లో నువ్వు అన్నట్టు ఒక తెలుగు సినిమా రంగంలోనే కాదు, భారతీయ సినిమా రంగంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు సినిమా ప్రభావం చూపించేలాగా ఎదగడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఉదాహరణకి ఇప్పుడు ఈ సినిమా రాజమౌళికి ఇప్పుడు పెద్ద ఛాలెంజ్ విసిరిందని చెప్పి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అంటే ఇప్పటివరకు బాహుబలి ఇప్పుడు అంటే చాలా సంవత్సరాల క్రితం 6-7 సంవత్సరాల క్రితం విడుదలైనటువంటి బాహుబలి సినిమాకి సంబంధించి అంటే ఇప్పుడు అన్ని రికార్డులు, ఒక శ్రీమంతుడు కావచ్చు, అలవైకుంఠపురంలో కావచ్చు, ఇటువంటి అసాధారణ విజయాలు సాధించిన సినిమాలు కూడా బాహుబలి రికార్డుని దాటలేకపోయాయి. అందుకని నాన్ బాహుబలి రికార్డు అనేది అంటే ఇప్పటికి కూడా కొన్ని రికార్డులు బాహుబలి పేరు మీదే ఉన్నాయి. వాటిని ఇంకా ఈ సినిమా కూడా చేయలేకపోయిందని చెప్పి కొంతమంది చెప్తున్నారు. అయితే ఇంకా చాలా టైం ఉంది కాబట్టి అంటే ఫస్ట్ డే కలెక్షన్స్, సెకండ్ డే కలెక్షన్స్ ఇలాగా రికార్డులు అనేవి ఓవరాల్గా కాకుండా ఏ రోజుగా ఆ రోజు ఫస్ట్ మండే, ఫస్ట్ సండే, సెకండ్ మండే ఇలా రకరకాలుగా చేసి చూపిస్తున్నారు. కాబట్టి వాటిలో కొన్ని రికార్డులు ఇంకా బాహుబలి 2 పేరు మీద ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా పుష్ప 2 సినిమా అంటే పర్టికులర్గా నార్త్ ఇండియాలో అసలు దుమ్ము లేపుతుందన్నమాట. మామూలు అందులోనూ మొన్న అల్లు అర్జున్ అరెస్ట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవడం వల్ల అక్కడ అంటే విడుదల ఇప్పటికి 14 రోజులు 2 రోజులు అవుతుంది, ఇప్పటికీ 20 కోట్లు పైన వసూలు చేస్తుంది. అంటే మంగళవారం బుధవారాల్లో కూడా రెండో బుధవారం కూడా ఈ రేంజ్లో వసూలు చేస్తుండడం అనేది అసలు కనీ విని ఎరిగిని విషయం. అయితే అట్ ది సేమ్ టైం ఇప్పుడు పుష్ప 2 ఇంత కలెక్ట్ చేసింది కదా అని అన్ని సినిమాలు కలెక్ట్ చేయవు కదా. బాహుబలి, RR, పుష్ప ఇలాగా కొన్ని సినిమాలు మాత్రమే ఇటువంటి అసాధారణటువంటి అద్భుతాలు ఆవిష్కరించగలుగుతాయి. పులిని చూసి నక్కవాత పెట్టుకోవడం అన్న సామెత మనం అంటే కొంచెం అది మొరటిగా ఉన్నప్పటికీ కూడా వీటిని చూసి మనం కూడా అంటే ఆ రేంజ్లో వసూలు చేసే అవకాశం ఉంది కాబట్టి మనం కూడా అలా ఖర్చు పెడదాం అని చెప్పి ఎవరైనా నిర్మాతలు ఇది చేస్తే అది ఖచ్చితంగా దుస్సాహసం అవుతుంది, చూసుకోవాలి. కానీ సార్ ఏంటంటే మన తర్వాత ఇప్పుడు వచ్చే ఏదైతే మూవీస్ పైప్ లైన్లో ఉన్నాయో సో వాళ్ళ ఆ మూవీస్ యొక్క బడ్జెట్ కానీ
లేకపోతే ఆ మూవీస్లో కొంతమంది ఇంటర్నేషనల్ ఆర్టిస్టులను ఇంక్లూడ్ చేయడం కానీ, ఇన్ఫ్యాక్ట్ చూస్తూ ఉంటే మన తెలుగు సినిమాకి ఇంత మార్కెట్ ఉందా, సో మనం కూడా రూల్ చేయొచ్చు అనే ఉద్దేశంతో కూడా మిగతా వాళ్ళు కూడా దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు దట్ జోన్స్. లైక్ ఓజీలో కూడా మనం చూసాం. ఓజీలో అయితే ఆ జపనీస్ యాక్టర్స్ని కానీ ఇద్దరిని తీసుకోవడము, అండ్ మన ఆల్రెడీ మన హిందీ యాక్టర్స్ కూడా కొంతమంది ఉన్నారు. కాకపోతే ఇప్పుడైతే ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ను కూడా ఇంక్లూడ్ చేస్తూ ఇట్లా తీసుకెళ్తూ ఉండడంతో సో ఇంకా రికార్డులు బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయేమో అనిపిస్తుంది. అదే ఉన్నాయి, కానీ అట్ ది సేమ్ టైం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి సినిమా పుష్ప కాదు, ప్రతి సినిమా RRR కాదు, ప్రతి సినిమా బాహుబలి కాదు. బాహుబలి తర్వాత బాహుబలి పుష్పకు మధ్యలో ఎన్ని సినిమాలు వచ్చాయి? కొన్ని వందల సినిమాలు. ఇప్పుడు కన్నడలో KGF సినిమా అసాధారణమైనటువంటి విజయం సాధించింది. KGF 2 రెండు సినిమాలు కూడా. అలా ఆ సినిమా ప్రేరణతో అక్కడ కొన్ని సినిమాలు రూపొందాయి, చాలా దారుణమైనటువంటి ఫలితాలు ఎదుర్కొన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి కబ్జా అని ఒక సినిమా వచ్చింది. అవును సార్. ఆ సినిమాని పాన్ ఇండియా సినిమా లాగా చేశారు, తర్వాత దాన్ని సీక్వెల్ కూడా ఉంటుంది అన్నారు. కానీ మరి ఆ సినిమా ఏమైంది? అలాగే మన హిందీలో బ్రహ్మాస్త్ర సినిమా చాలా భారీ బడ్జెట్తో చేశారు, మన నాగార్జున కూడా అందులో యాక్ట్ చేయడం జరిగింది. మరి ఆ సినిమా ఏమైంది? పార్ట్ 1 పార్ట్ 2 కూడా ఉంటుంది అన్నారు. ఇప్పటివరకు దానికి సంబంధించిన సమాచారం లేకుండా అయిపోయింది. కాబట్టి అంటే ఒక సినిమా కలెక్ట్ చేసింది కాబట్టి, ఈ సినిమా 1500 కలెక్ట్ చేసింది కాబట్టి, ఈ సినిమా 2000 కోట్లు కలెక్ట్ చేసింది కాబట్టి మనం కూడా ఆ రేంజ్లో ఖర్చు పెడితే డబ్బులు వస్తాయి అనే దీంట్లో వెళ్తే మాత్రం ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎక్కువ బడ్జెట్ పెడితే డబ్బులు వస్తాయి అన్నది కూడా అంత కరెక్ట్ కాదు. ఉదాహరణకి మన కన్నడలో KGF తర్వాత కాంతారా సినిమా వచ్చింది. మరీ దానికి విపరీతమైనటువంటి బడ్జెట్ ఏం లేదు, కానీ ఆ సినిమా ఒక్క తెలుగులోనే 30 కోట్ల పైన వసూలు చేసింది కదా. కాబట్టి భారీ బడ్జెట్ తోటి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు చేస్తేనే ఆ స్థాయిలో ఫలితాలు వస్తాయని కూడా మనం ఇది చేయని అవసరం లేదు. మంచి కంటెంట్ తోటి, నీట్ మేకింగ్ తోటి కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు రాబట్టుకోవచ్చు. ఓకే. సో ఇంకా నెక్స్ట్ రాబోయే సినిమాలు, సో నెక్స్ట్ మనం చూస్తూ ఉన్నాం ప్రభాస్ గారి రాజాసాబ్ అని ఉంది, అది కూడా ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది. అండ్ స్పిరిట్ కానీ ఇలా వన్ బై వన్ ఒక్కరిదని కాదు, ప్రతి ఒక్క హీరో ఎవరైనా వస్తున్నారంటే సో వాళ్ళ టార్గెట్ ప్రతి ఒక్కటి పెద్ద హీరోలు ఎవరైనా వస్తున్నారంటే టార్గెట్ సో ఆ మూవీని కొట్టాలి, పుష్ప 2ని కొట్టాలి అనే రాసుకొని అడుగు పెట్టే అవకాశం. ఉదాహరణకు నువ్వు 2 సినిమాలు చెప్పావు, ప్రభాస్ యాక్ట్ చేసినటువంటి సినిమాలు స్పిరిట్, రాజాసాబ్. ఇప్పుడు స్పిరిట్కి పెట్టే బడ్జెట్ రాజాసాబ్కి పెట్టరు కూడా. రాజాసాబ్ బడ్జెట్ అది వేరే ఉంటుంది, స్పిరిట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే స్పిరిట్ అనే డైరెక్టర్ సందీప్ రెడ్డి, అతని సినిమాలు వరుసగా ఇక్కడ అర్జున్ రెడ్డి కానీ, అక్కడ కబీర్ సింగ్ కానీ, మొన్న యానిమల్ కానీ సూపర్ డూపర్ హిట్ అయినాయి. కాబట్టి ఆ సినిమాకి అంచనాలు ఆ రేంజ్లో ఉంటాయి, దానికి ఖర్చు పెట్టచ్చు. రాజాసాబు ఎట్ ది సేమ్ టైం ఆ రేంజ్లో ఖర్చు పెట్టకూడదు. ఎందుకంటే అలా అంటే ఏదో డైరెక్టర్ మారుతి కాబట్టి, తెలుగు సినిమాకే పరిమితమైన దర్శకుడు కాబట్టి అని కాదు. అది ఆ జోనర్ సినిమాకి అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టడం అవసరం లేదు. తెలుసు, ఆ లిమిటేషన్స్ వాళ్ళకి తెలుసు. అందువల్లే ఆ సినిమాలో మరీ నోటెడ్ హీరోయిన్లు కాకుండా బడ్జెట్కి అనుగుణంగా హీరోయిన్ తీసుకోవడం కానీ అన్నీ జరిగాయి. అలాగా సినిమాని బట్టి, ఆ సినిమా ఉండే సబ్జెక్ట్ని బట్టి ఖర్చు పెట్టడం అనేది చేయాలి తప్ప, ప్రభాస్కి అంతకుముందు ఇప్పుడు మొన్న ఈ సలారును ఈ సినిమా హిట్ అయింది కాబట్టి, సూపర్ డూపర్ హిట్ అయిన కల్కి నెక్స్ట్ సినిమాలు కూడా ఆ రేంజ్లో ఖర్చు పెడతామంటే అక్కడ సాహో సినిమా రిజల్ట్, ఆదిపురుష్ రిజల్ట్ను కూడా, రాధేశ్యాము ఈ 3 సినిమాల రిజల్ట్ను కూడా పరిగణలోకి తీసుకొని, అంటే ఎలా ఉండాలి, కీడించి మేలించమంటారు కదా. ఒకవేళ సినిమా జనాలకి అస్సలు నచ్చలేదు అంటే కూడా సేఫ్ అయ్యేలాగా ఉండాలి. అంటే ఇప్పుడు థియేటర్కల్ మార్కెటే కాకుండా సినిమాలకి ఆడియో మార్కెట్, డిజిటల్ మార్కెట్, శాటిలైట్ మార్కెట్, ఇన్ఫిలిం బ్రాండింగ్ మార్కెట్, ఇలాగా రకరకాల రూపాల్లో ఆదాయాలు వస్తున్నాయి. ఆదాయాలతో బయటపడి థియేటర్కల్ అనేది ఒక బోనస్ లాగా ఉండాలి తప్ప, థియేటర్లో ఆడితేనే డబ్బులు అంటే మాత్రం చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట. అండ్ మన తెలుగు ఇండస్ట్రీకి 2024 అనేది కూడా ఒక అదృష్టమైన ఇయర్గా చెప్పుకోవాలి, ఒక ల్యాండ్ మార్క్ లాగా. అవును, ఏంటంటే 2,000 crores క్లబ్లో చేరిన మూవీస్ అది కూడా మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఉన్నాయి. ఒకటి కల్కి కానీ, అవును, ఇంకొకటి మన పుష్ప 2 కానీ. నిజంగా ఒక వండర్ఫుల్ ఇయర్ ఏమో సార్. అవునవును, డెఫినెట్గా. అంటే
తెలుగు సినిమా మార్కెట్ రోజు రోజుకి విస్తృతం అవుతుంది. అంటే ఒకప్పుడు చెప్పేవాళ్ళు రాజకీయాల్లో మన ఆంధ్రప్రదేశ్కి అస్తిత్వం లేదు, అంటే విభజన కావడానికి ముందు మన తెలుగు వాళ్ళు అంటే ఎవరికి తెలియదు, తెలుగు అంటే మద్రాసీలు అనుకుంటారు అలా అని చెప్పి అనేవాళ్ళు. ఎన్టీఆర్ వచ్చిన తర్వాత తెలుగుకి ఒక గుర్తింపు వచ్చింది, తెలుగువాడికి ఒక గుర్తింపు వచ్చింది అని చెప్పి అనేవాళ్ళు. ఈ సినిమాలకు సంబంధించి కూడా ఇంచుమించు అటువంటి వాతావరణం ఉండేది బాహుబలి ముందు వరకు కూడా. నీకు ఉదాహరణకి విజయబాలన్ సినిమా డర్టీ పిక్చర్ చూస్తే సిల్క్ స్మిత, అందులో మన ఆ హీరో సౌత్ ఇండియన్ హీరో లాగా చూపిస్తారు. అంటే కొంచెం అందులో చిన్న వ్యంగ్యం ఉంటుంది, అంటే వయసు మళ్ళిన వ్యక్తి హీరోగా ఉన్నాడు, అతను చేసే ఇది అన్నట్టుగా కొంత చూపిస్తారు. సౌత్ ఇండస్ట్రీ మీద కొంత చులకన భావం ఉండేదని మనకి ఆ సినిమా చూస్తే తెలుస్తుంది. అంటే ఒకటి సిల్క్ స్మిత మన తెలుగు సినిమాల ద్వారా గుర్తింపు పొందిన ఇది కాబట్టి ఆ నేపథ్యంలో తీశారు. అలానే మనం దాన్ని తప్పు పట్టడం కాదు, కానీ నిశ్చితంగా కొంత పరిశీలిస్తే మన తెలుగు హీరోల పట్ల సౌత్ ఇండియన్ హీరోల పట్ల కొంత చిన్న చూపు ఉందనే విషయం మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు తెలుగు సినిమా అంటే ఒక బీభత్సమైన రెస్పెక్ట్ వచ్చేసింది. అంటే రీసెంట్ న్యూస్ చూడు, అమీర్ ఖాన్ మన తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి సినిమాకి ఓకే చెప్పాడని ఒక న్యూస్. అంటే ఏంటి, అమీర్ ఖాన్తో సినిమా చేయడం కోసం అక్కడ బాలీవుడ్లో ఎంతమంది డైరెక్టర్లు ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు. అంటే మధ్యలో ఆ సినిమా లాల్ చెడ్డానా సినిమా నిరాశపరిచినప్పటికి కూడా అతని క్రేజ్ అయితే తగ్గదు కదా. వరుస అతను హిట్ మెషిన్ అనేవాళ్ళు. అమీర్ ఖాన్ ఒక దశలో అసలు అతని ఫ్లాప్ అనేది లేదు. మిగతా ఖాన్స్ అందరూ ఫ్లాప్ లో ఉన్నా కానీ అమీర్ ఖాన్ మాత్రం అసలు ఫ్లాప్ లేదు. వరుసగా ఈ సినిమా లాస్ట్ సినిమా వరకు మధ్యలో అతనికి ఫ్లాప్ అనేది లేదు. వరుసగా సినిమా అమీర్ ఖాన్ సినిమా వచ్చిందంటే అది సూపర్ డూపర్ హిట్ అంతే. ప్రొడ్యూస్ చేసిన సినిమాలు ఇప్పుడు తారే జమీన్ పర్ లాంటి సినిమాలు అతను ప్రొడ్యూస్ చేశాడు. అటువంటి సినిమాలు కూడా అసాధారణ విజయాలు సాధించాయి. అటువంటిది అమీర్ ఖాన్ తోటి సినిమాలు చేయడానికి అక్కడ బాలీవుడ్లో ఎంతమంది డైరెక్టర్లు క్యూలో ఉండి ఉంటారు. మరి వాళ్ళందరినీ కాదనుకుని ఒక తెలుగు డైరెక్టర్ వెళ్ళి, అసలు అంటే తెలుగు డైరెక్టర్ ఒక బాలీవుడ్ సూపర్ స్టార్ని అప్రోచ్ అవ్వడమే చాలా కష్టం. అటువంటిది మరి డైరెక్ట్గా వెళ్ళి ఐఎమ్ ఫ్రమ్ టాలీవుడ్ అంటే చాలు ఎంట్రీ వచ్చే పరిస్థితి ఉంది. అటు సల్మాన్ ఖాన్తో కానీ ఎవరైనా సరే, ఇప్పుడు అక్షయ్ కుమార్ కానీ ఎనీ హీరో, ఏ హీరో అయినా సరే తెలుగు డైరెక్టర్ అంటే ముందు తర్వాత ఓకే చేస్తాడు లేదన్నది పక్కన పెడితే, సరే ఎవరో హైదరాబాద్ నుంచి వచ్చాడంటే అలాగ చాణక్య అని డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నాడంటే కూడా టక్కన ఏమో ఎక్కడ మిస్ అవుతామేమో, అతని దగ్గర అద్భుతమైన సబ్జెక్ట్ ఉందేమో అని రెడ్ కార్పెట్ వేసే పరిస్థితి ఉంది. ఒకప్పుడు తమిళ్లో అలా ఉండేది. తమిళ్లో మన తెలుగులో చూడు, చాలా మంది తమిళ డైరెక్టర్స్ అంటే టక్కన శంకర శిష్యుడు అంటేనో, లేదంటే చారణ్ శిష్యుడు అంటేనో, లేదంటే మణిరత్నం శిష్యుడు అంటేనో టక్కన మనకి హీరోలు డేట్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు హిందీలో అలా ఉంది. అది మరి తెలుగు సినిమాకి ఎంత గర్వకారణం. అది మన డైరెక్టర్స్ ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. మీరు ఇందాక చెప్పినట్టు ఏంటంటే అమీర్ ఖాన్తో వంశీ పైడిపల్లి గారు అని చెప్పేసి, అంటే రీసెంట్ గా అయితే మన సన్నీ డియోల్ గారితో మన గోపిచంద్ మల్లి ఆల్రెడీ చేస్తున్నాడు. అది ఒక టీజర్ లాంటిదో గ్లిమ్స్ రిలీజ్ చేశారు. అవునవును. అంటే గద్దర్ 2 సినిమా విపరీతంగా అక్కడ ఆడేసింది, చాలా పెద్ద హిట్. అంటే గద్దర్ పెద్ద హిట్, అది వచ్చి దాదాపు 20 years ఏమో అవుతుందేమో. దాని తర్వాత ఈ గద్దర్ 2 వచ్చింది, అది అసాధారణమైనటువంటి విజయం సాధించింది. మరి సన్నీ డియోల్కి మళ్ళీ విపరీతంగా క్రేజ్ వచ్చింది. అయినా సరే అతను తెలుగు ప్రాజెక్ట్ ఓకే చేశాడు. అది కూడా అతని ఏజ్ మన ఇప్పుడు 68-69 సంవత్సరాలు ఉంటాయి సన్నీ డియోల్కి. చిరంజీవి గారితో సమకాలికుడు అని చెప్పొచ్చు. మరి ఈ వయసులో అతను మళ్ళీ సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. అయినా సరే ఒక తెలుగు సినిమా ఒక డైరెక్టర్ వెళ్ళి కథ చెప్తే వెంటనే ఓకే చేశాడు. సో అది ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ ఎంజాయ్ చేస్తున్నటువంటి రెస్పెక్ట్. దీన్ని కాపాడుకోవడానికి మన తెలుగు డైరెక్టర్లు అందరూ కూడా చాలా కష్టపడాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. ఎందుకంటే చెప్పాను కదా, ఇంత రెస్పెక్ట్ సంపాదించుకున్నది ఇది ఓవర్ నైట్ వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఉన్న ఇది. అంతకు ముందు కూడా కె రాఘవేంద్రరావు గారు, బాపయ్య ఇటువంటి వాళ్ళు హిందీలో అంటే తెలుగులో హిట్ అయిన సినిమాలను హిందీలో రీమేక్ చేసి పెద్ద హిట్లు కొట్టారు. ఈవెన్ దాసనారాయణరావు గారు వీళ్ళందరూ కూడా హిందీలో హిట్లు కొట్టినా కూడా అప్పుడంత ఇది రాలేదు. కానీ ఎప్పుడైతే ఒక రాజమౌళి, ఒక క్రిష్ కూడా అక్కడ మంచి హిట్ కొట్టాడు కంగనా రనౌత్ తోటి. ఇప్పుడు సల్మాన్ ఖాన్తో కానీ అమీర్ ఖాన్తో కానీ ఇలా వీళ్ళందరితోటి చేయడానికి మన తెలుగు డైరెక్టర్లు కూడా, అంటే కష్టం ఒకటే, ఏదైనా కష్టం ఒకటే. లాంగ్వేజ్ సంబంధించి కొంచెం ఇప్పుడు అందరూ ఇంగ్లీష్ మీడియం నుంచి వస్తున్నారు కాబట్టి అది కూడా లాంగ్వేజ్ బ్యారియర్స్ కూడా లేవు.
కొంచెం ఇప్పుడు ఇది ఎలాగైంది గోపీచంద్ మల్లేని ప్రాజెక్టు ఒక పెద్ద తెలుగు హీరోతో అనుకున్నారు, అతను ఏదో రెమ్యూనరేషన్ కొంచెం ఎక్కువ డిమాండ్ చేశాడు, కంపేర్ చేసుకున్నారు. ఇదే రెమ్యూనరేషన్ బాలీవుడ్ హీరోకి ఇస్తే బాలీవుడ్ మార్కెట్ చాలా పెద్దది కదా, అతనితో చేద్దాం అన్నట్టుగా వెళ్ళారు. ఇప్పుడు జరుగుతుంది అది. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు చేస్తున్నారు. ఇంకా ఇటువంటి సినిమాలు ఇంకా చాలా, ఇప్పుడు ఉదాహరణ చెప్పారు నిఖిల్ సినిమా స్వయంభూ, అది కూడా కార్తికేయ 2 పెద్ద విజయం సాధించడం వల్ల దాన్ని కూడా ఇంచుమించుగా 100 కోట్ల బడ్జెట్తో రూపొందిస్తున్నారని తెలుస్తుంది. నేను చెప్పేది అదే, ఇటువంటి సందర్భాల్లోనే మన వాళ్ళు సంయమనం పాటించాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే కార్తికేయ అక్కడ మంచి హిట్ కొట్టింది కదా అని చెప్పి ఎక్కువ మరీ బడ్జెట్ తోటి వెళ్ళడం కూడా చాలా రిస్క్ తో కూడుకున్నటువంటి విషయం. అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు హీరోలు ఏంటి, ఎంత ఎక్కువ ఖర్చు పెట్టిస్తే అంత మంచిది అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తారు. కానీ మరి ప్రొడ్యూసర్ కూడా జాగ్రత్తగా ఉండాలి. డైరెక్టర్ అనేవాడు ఇప్పుడు కూడా ప్రొడ్యూసర్లను సపోర్ట్ చేయాలి, హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి కాకుండా. నేను ఇందాక చెప్పా కదా, ఈ సినిమా సూపర్ డూపర్ ఫ్లాప్ అయితే, సూపర్ ఫ్లాప్ అయినా కూడా ప్రొడ్యూసర్ సేఫ్లో ఉండాలి. ఆ విధంగా ఇప్పుడు ఉంది మార్కెట్. నిజానికి ఇప్పుడు ఓటీటీ మార్కెట్ కావచ్చు, మన ఇన్ఫిలిం బ్రాండింగ్ మార్కెట్ కావచ్చు, ఇలాగ రకరకాల మార్కెట్లు ఉన్నాయి అదర్ దాన్ థియేటర్కల్ మార్కెట్. ఇవన్నీ యాడెడ్ అయిపోయాయి కొంచెం. కాబట్టి థియేటర్లో విడుదల కావడానికి ముందే నిర్మాత అనేవాడు సేఫ్లో ఉండాలి, లేకపోతే ఒక 5% 10% రిస్క్లో ఉండాలి తప్ప మొత్తం రిస్క్లో అంటే మాత్రం చాలా ప్రమాదం. ఇప్పుడు ఒక పుష్పలాగా, బాహుబలి లాగా, RRR లాగా అన్ని సినిమాలు ఆడవు కదా. అవును సార్. పైగా ఒక్కొక్కసారి ఏ సినిమా ఎందుకు ఆడదో తెలియదు, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోలేదు. ఎట్టి బస్సులో మనం కొడుతున్నాం అనుకుంటే కొట్టకపోవచ్చు. జడ్జిమెంట్ అనేది, ఇప్పుడు ఇందాక మనం కాంతారా సినిమా గురించి చెప్పుకున్నాం. కాంతారా సినిమా అంత విజయం సాధిస్తుందని వాళ్ళు ఎవరికి తెలియదు, చాలా తక్కువ రేట్లుగా అమ్మేశారంట. ఇప్పుడు శాటిలైట్ది తర్వాత ఇంత విజయం సాధించిన తర్వాత దానికి 15-20 కోట్లు రావాల్సిన శాటిలైట్ని 4-5 కోట్లకు అమ్మేశారంట. అంటే ఏంటి, వాళ్ళు ఎవరు ఊహించరు కదా, ఎక్స్పెక్ట్ చేయలేదు అంతే. అలాగా వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే, మనం మన సినిమాని మనమే చూసుకొని ఆ సీన్ ముందు డైరెక్టర్ చెప్పినప్పటి నుంచి, రైటర్ చెప్పినప్పటి నుంచి దాన్ని ఓన్ చేసుకొని చూసేటప్పుడు, అది తీసేటప్పుడు చూసి, తర్వాత ఎడిటింగ్ జరిగేటప్పుడు రకరకాల వేరియస్ స్టేజెస్లో చూసి జడ్జిమెంట్ అనేది దొబ్బుతుంది. అంతే కదా, రైట్. మీరు చెప్పింది చూసి తినగ చేదు తీయగనుండు అన్నట్టు, చూడగా ఏంటి బాగాలేని సినిమా కూడా మనకు బాగున్నట్టు అనిపిస్తుంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. దాన్ని కూడా మనకి బాగానే నచ్చింది కదా, ఆడేస్తుంది, ఎంత ఖర్చు పెట్టినా పర్లేదనే ఒక భ్రమలో వెళ్తే చాలా ప్రమాదాలు జరుగుతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. సో ప్రేక్షకులు బాగా ఆదరించిన 3 మూవీస్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఏ సెలెక్ట్ చేసుకుంటారు? ఏంటి బాగా హిట్ అయిన సినిమాలు ఏంటి చెప్పు, ఒక 7 సినిమాలు. మన దివాళీకి వచ్చిన లక్కీ భాస్కర్ కానీ, కా అండ్ మన అమరన్ డబ్బింగ్ సినిమా మన కల్కి కానీ, పుష్ప కానీ. సో ఇట్లా చెప్పుకుంటారు. ఇంకేమన్నా మన తెలుగులో బాగా హిట్ అయిన సినిమాలు 24లో ఏం గుర్తురకు రావట్లేదు. ఆయన పుష్ప మైండ్ అక్కడే నిండిపోయింది కాబట్టి. ఓకే. అంటే ఏదైనా 2024 అనేది తెలుగు సినిమాకి ఒక మంచి ఇది. అది 2025లో కూడా కొనసాగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇప్పుడు ఇది జనవరి 10వ తారీఖు గేమ్ చేంజర్ వస్తుంది. అది కూడా పుష్ప కంటే కూడా ఎక్కువ థియేటర్లో రిలీజ్ చేయడం, ఎక్కువ స్క్రీన్స్లో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తర్వాత సంక్రాంతికి వస్తున్నాం, వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సంక్రాంతికి వస్తున్న సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇంకా వరుస విజయాలతో దూసుకుపోతున్నటువంటి మన బాలకృష్ణ సినిమా డాకు మహారాజు కూడా వస్తుంది. కాబట్టి ఈ 3 సినిమాలు అసాధారణ విజయాలు సాధించి 2025కి ఒక బంగారు బాట లాంటిది వేయాలని మనం కోరుకుందాం. రెడ్ కార్పెట్తో గ్రాండ్ వెల్కమ్ చెప్పేసేయాలి వ్యూవర్ని. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే చాణక్య, థ్యాంక్ యూ.